సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేషన్లోని మెడిస్టార్ ఆసుపత్రిలో ఆకాష్ గుప్తా అనే యువకుడు రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాత్రి 200% ప్రాణానికి గ్యారంటీ ఇచ్చిన వైద్యులు తెల్లవారుజామున మృతి చెందడం పట్ల మృతుడి కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున ఆసుపత్రి చేరుకుని ఆందోళన చేపట్టారు. నిన్న రాత్రి బైక్ ప్రమాదంలో గాయపడిన ఆకాష్ గుప్తాను మెడిస్టార్ ఆసుపత్రిలో చేర్పించిన కుటుంబ సభ్యులతో అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, అందుకు అధిక మొత్తంలో డబ్బులు అడిగి బేరసారాలు అడిగి డబ్బులు కట్టించుకుని ఆపరేషన్ చేశాక హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటూ వైద్యులు కుంటి సాకులు చెబుతున్నారని మృతుని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ప్రాణాలకు గ్యారంటీ ఇచ్చి మృతి చెందడం పట్ల వైద్యుల నిర్లక్ష్యంతోనే ఆకాష్ గుప్తా మృతి చెందారంటూ ఆసుపత్రి ఎదుట ఉదయం నుంచి ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం జరిగేంత వరకు కదిలేదు లేదని డిమాండ్ చేస్తున్నారు. పట్టలే ఉండదు డైరెక్ట్ చెప్తున్నాం. చీచి ఉంది ఏమన్నా చేయండి. నేను ఆయనతో మాట్లాడతాను. సార్ మా బాధ మేము చెప్పుకోవాలి కదా సార్. మీ బాధ మేము చెప్పారు, మా బాధ మేము చెప్పుకోవాలి. చిన్నప్పటి నుంచి టైం ఇస్తూనే ఉన్నాం సార్. మీరు చూస్తారు ఇప్పుడు మేము మాట్లాడండి. అన్న ఒక్క మనిషి ఏడి కూడా అందరం బయట ఉంటాం. మీరు మాట్లాడే మీరేదో మాట్లాడాలని లేదు. ఇంకోటి ఉన్నాడు పట్టారు. వీనికి ఏమైతుందని చెప్పి ఆడు టెన్షన్ పడి చూడాలంటే Thank you.